అంటే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక కూడా పరిస్థితులు ఏం ఇంకా ఘోరంగా అయినాయి కదా. ఇప్పుడు చాలా మంది అనేది ఏంటంటే అన్న, అట్లీస్ట్ కేసీఆర్ ఉన్నప్పుడు అడ్మినిస్ట్రేషన్ అన్న అట్లా కొనసాగింది ఏదో ఒకటి. ఇప్పుడు ఇక్కడికి వచ్చి రేవంత్ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా లేనే లేవు అని అంటా ఉన్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే ఉన్న విషయం వాస్తవంగా చెప్పుకోవాలంటే రేవంత్ రెడ్డికి రాజకీయంగా కేసీఆర్ డి అంటే డి అని కొట్లాడే మాటల గారడి, వాక్చాతుర్యము, ఫోకస్ గా పనిచేసి సీఎం కావాలనే కసితో పనిచేసింది. కానీ ఆయనకి ఏ మనిషికైనా నాలెడ్జ్ 3 రకాలుగా వస్తుంది. ఒకటి చదువు ద్వారా వస్తుంది, లేదు ఎక్స్పీరియన్స్ ద్వారా వస్తుంది, లేదు ఎక్స్పోజర్ ద్వారా వస్తుంది. రేవంత్ రెడ్డి గారు తను జెడ్పీటీసీ అయ్యిండు, ఎమ్మెల్యే అయ్యిండు, ఎంపీ అయ్యిండు, అవన్నీ అయ్యిండు. కానీ ఆయనకి రాజకీయంగా సీఎం సీట్ అంటే ఉద్యమం చేయడం వేరు, అడ్మినిస్ట్రేషన్ చేయడం వేరు. మంత్రిగా పనిచేసిన అనుభవం కానీ, లేకపోతే ఆయన ఉన్నత విద్య చదివి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ కానీ అవేమి లేకపోయినా కూడా చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యిండు కాంగ్రెస్లో. కానీ ముఖ్యమంత్రి అయినాక కూడా రేవంత్ రెడ్డి గారు పాపం ప్రతిపక్ష నాయకుడుగా కేసీఆర్ని తిట్టడం దగ్గర ఆగిపోయాడు. ఇప్పుడు కేసీఆర్ గారు ధనిక రాష్ట్రాన్ని 2 సార్లు పరిపాలించి అప్పుల కుప్ప చేసిపోయాడు. కేసీఆర్ జల్లడిచ్చిపోయిండు, దానిలో ఎన్ని నీళ్ళు పోసినా జారిపోతాయి. ఆ వాస్తవ పరిస్థితికి అనుగుణంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు అనుకున్నది వేరు, ఇక్కడ అయినాక సిచ్యువేషన్ వేరు అని వాస్తవాలు చెప్పి అనవసరమైన ప్రాధాన్యతలకు పోకుండా ఆ మూసీ నదికి 1,50,000 కోట్లని, ఈ హైడ్రా పేరుతో పేదవాళ్ళ ఇల్లు కొలగొట్టడం కానీ, లేకపోతే సముద్రం, ఇప్పుడు హైదరాబాద్కి ఏదో సముద్రం తీసుకొస్తారు 50 కోట్లు పెట్టి, అంటే నీ ప్రాధాన్యత లేదు. ఇప్పుడు ఇంటి పెద్దగా ఇప్పుడు మా నాన్నగారు ఉన్నారు, ఆయనకు వచ్చే జీతం ఎంత, ఆయన ప్రయారిటీ ఏంది అనేది లెక్కలు వేసుకోవాలి. ఇప్పుడు పిల్లలుగా కొడుకులు, కూతుర్లు, మనవాళ్ళకి ఎన్నో కోరికలు ఉంటాయి. కానీ ఇంటి పెద్ద ఏది ప్రయారిటీ? ఫస్ట్ తిండి, తర్వాత బట్టలు, తర్వాత ఇల్లు, తర్వాత చదువు, తర్వాత వైద్యం. అట్లనే ముఖ్యమంత్రి గారికి కూడా కేసీఆర్ గారు ఆల్రెడీ 2 లక్షల కోట్లు అప్పు చేసిపోయిండు. నేను ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు నా అవగాహన వేరు, కానీ వాస్తవ పరిస్థితి చూస్తే లంక బిందెలు ఉన్నాయనుకొని వస్తే ఖాళీ కుండలు దొరికినాయి. ఈ ఖాళీ కుండలతో నేనేం అద్భుతాలు చేయలేను, ఈ సంసారాన్ని నెట్టకు రావడమే నాకు కష్టంగా ఉంది. కాబట్టి నేను ఇప్పుడు కొత్త ప్రాజెక్టులు ఏం చేయలేను, ఫ్యూచర్ సిటీ కట్టలేను, ప్రజెంట్ సిటీలో మురికి నీళ్ళలో నీళ్ళు ఎత్తడానికే నా దగ్గర డబ్బులు లేవు, కానీ నేను ఫ్యూచర్ సిటీ కడతా అంటాడు. గట్టిగా వర్షం వస్తే ఆ నిజాం కట్టిన డ్రైనేజ్ లో ఉన్న పూడిక తీయడం చేత కాదు ప్రభుత్వాలకి. మీరు ఒక ఆయన ఫ్యూచర్ సిటీ కడతా అంటాడు, ఒక ఆయన సైబర్ సిటీ కడతా అంటాడు, ఒక ఆయన డల్లాస్ అంటాడు, ఒక ఆయన ఇస్తాంబుల్ అంటాడు. మూసీ నదికి 1,50,000 కోట్లు ఎక్కడి నుంచి తెస్తాడు పాపం రేవంత్ రెడ్డి? వేరేటోళ్ళు ఇచ్చేటోళ్ళు 1,50,000 కోట్లు మూసీ మీద ప్రేమతో ఇస్తారా? వాళ్ళు పెట్టుబడి పెట్టేటోళ్ళు. ఇప్పుడు హైదరాబాద్కి సముద్రం లేక ఏమైనా ఇబ్బంది అవుతుందా? అంటే నీ ప్రాధాన్యతలు ఏంటి, నీ అవగాహన ఏంటి? నీ అవగాహనలో లోపం ఉన్నప్పుడు నీ ఆలోచనలో లోపం ఉంటుంది. నీ ఆలోచన సరిగా లేనప్పుడు నీ ఆచరణ ఫెయిల్ అవుతుంది. నీ ఆచరణ కరెక్ట్గా లేకపోతే నీ అభివృద్ధి జరగదు. సరైన అవగాహన ఉంటే సరైన ఆలోచన ఉంటుంది, సరైన ఆలోచన ఉంటే సరైన అభివృద్ధి ఉంటుంది. ఇప్పటికైనా రేవంత్ అన్న, ఇప్పటికి 2 ఏళ్ళు అయిపోయింది, నువ్వు ఫస్ట్ నీ ప్రయారిటీస్ మార్చుకో. ఎవరినో చూసి పులిని చూసి నక్కవాత పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నీ ఆర్థిక పరిస్థితి తగ్గట్టు నువ్వు ప్రజలకు వాస్తవాలు చెప్పు. ఎట్లయితే శ్వేతపత్రాలు చెప్పినవో అవి చెప్తే జీతాలు ఇవ్వడానికే సరిపోయే పరిస్థితి లేదు. కేసీఆర్ గారు అధికారం కోల్పోయినాటికి అంగన్వాడీ గుడ్లకి డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. 1వ తారీఖు జీతం ఇవ్వడమే కష్టమైంది. రేవంత్ రెడ్డి గారు 1వ తారీఖు జీతం ఇస్తున్నాడు. ఒకటి చెప్పాలి, అప్పుడు ఉద్యమకారులు లేకపోతే ప్రశ్నించే గొంతులు ఎవరైనా కూడా కేసీఆర్ ఉక్కు పాదంతో అంచివేసిండు, ఈయనేమో సెలెక్టివ్ గా అంచివేస్తున్నాడు. అంతే, అంటే కొంతమందిని సెలెక్ట్ చేసుకొని ప్రయారిటీ చేస్తున్నాడు పైకి రాకుండా. ఆయన అప్పుడు ధర్నా చౌక్ కూడా ఎత్తేసిండు, ఈయన ధర్నాలు చేసే అవకాశం ఇస్తున్నాడు. కానీ ఆయన ఏమో ఫామ్ హౌస్ లో ప్రగతి భవన్ లో బంద్ అయితే ఈయన జూబ్లీహిల్స్ ఇంట్లో బందీ అయిపోయింది. ఇప్పుడు ఒక ఆయన వెలమ దొర అయితే ఒక ఆయన నేనేం తక్కువ అని రెడ్డి దొరతనం చేస్తుంది. అయితే నిజంగా దొర అనే వర్డ్ కి ఊరు అందరినీ కాపాడేటోడు దొర, వీళ్ళు పిట్టల దొరలు. తుపాకి రాముడు మాటలు పిట్టల దొర. దొర అనేది నెగిటివ్ వాడు కాదు. ట్రైబల్, మా ఖమ్మం జిల్లా ట్రైబల్ లో కూడా దొర ఉంటాడు. దొర అంటే ఎవడు? ఆ ట్రైబల్ గుంపుని కాపాడుకొని ఆ గుంపు మీద ఎవరైనా వేరేటోళ్ళు వస్తే ఫస్ట్ తుపాకి పట్టుకొని ఈయనే పోయేటోడు లీడర్. ఇట్స్ ఎ పాజిటివ్ వాడు. కానీ కేసీఆర్ లాంటి వాళ్ళు, లేకపోతే వెలమ దొరలు, రెడ్డి దొరలు, వీళ్ళు నిజంగా దొరలు కాదు, వీళ్ళే అరక తినే మొఖాలు. ఈ అరక తినే మొఖాలకి మళ్ళీ దొరతనం ఒకటి. దొరతనం అంటే క్యాస్ట్ కాదు, లేకపోతే అదొక టైటిల్ కాదు, అదొక బిరుదు. ఇప్పుడు మా దగ్గర ట్రైబల్ కోయ దొరలు ఉన్నారు, గొత్తి కోయ దొరలు ఉన్నారు, కొండరెడ్డి దొరలు ఉన్నారు, వేరే క్యాస్ట్ వాళ్ళు కూడా దొరలు ఉన్నారు. దొర ఈజ్ ఏ లైక్ పటేల్, పట్వారి అని. వీళ్ళు ఏమైపోయారు అంటే నిజంగా దొర ఎవడు నేను దొర అని చెప్పుకోడు, లేని దొరతనం వాడే దొరతనం చెప్పుకుంటాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అసలు మేము పెద్ద భూస్వామి కుటుంబం, మాది మామూలు కుటుంబం కాదన్నట్టు చెప్తుంటాడు. దానివల్ల ఉన్న ఇజ్జత్ పోగొట్టుకోవద్దు. ఆయన ఎంత ఇబ్బంది పడి కష్టపడి చదువుకొని ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చింది అందరికీ తెలుసు.
అట్లాంటి వ్యక్తి సీఎం అయినందుకు గర్వపడాలి. నేను ఒక మామూలు కుటుంబం నుంచి వచ్చిన రైతు కుటుంబం నుంచి మా అన్నయ్య కానిస్టేబుల్ వనపర్తిలో మేము 5-6 ఒక రూమ్ లో ఉండి చదువుకొని వచ్చినాం. మామూలు కూడా ముఖ్యమంత్రి కావచ్చు అనే ఎగ్జాంపుల్ వేయి లేనిపోని హెచ్చులకు పోయి ఉన్నది పరుగు పోగొట్టుకోవద్దు. నీకు ఇంగ్లీష్ రాకపోతే ఇంగ్లీష్ మాట్లాడకు. కామరాజు నారాయణ గారికి ఇంగ్లీష్ వచ్చా, లేకపోతే జలగం వెంగళరావు గారికి ఇంగ్లీష్ వచ్చా? ఇంగ్లీష్ అనేది ఒక భాష, ఎవరైనా నేర్చుకోవచ్చు. ఇంగ్లీష్ ముఖ్యమంత్రులకు ఇంగ్లీష్ రావాలని ఏమనుందా? ఇప్పుడు మోడీ గారు ఐక్యరాజ్య సమితిలోనో అంతర్జాతీయ మీటింగ్లకు పోతే పక్కన ట్రాన్స్లేటర్ ఉంటుంది. నువ్వు డల్లా అక్కడెక్కడికి దావోస్ పోయినా న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అన్నావు. అనవసరంగా లేని డ్రెస్, ఇప్పుడు నీకు నీ శరీరానికి తగ్గట్టు డ్రెస్ కుట్టించుకుంటే సెట్ అవుతుంది. లూజ్ డ్రెస్ వేసుకుంటే జారిపోతుంది, టైట్ డ్రెస్ వేసుకుంటే వతకపోతుంది. ఎందుకు ఆ బాధ నీకు? అందుకనే రేవంత్ అన్న న్యాచురల్ గా ఉండు. నువ్వు నాటుకోడ్ లాంటోడివి. నువ్వు హైబ్రిడ్ కోడ్ని చూసి కేటీఆర్ ని చూసి లేకపోతే ఆయన చూసి నువ్వు మాట్లాడకు. ఇంగ్లీష్ నేను పిహెచ్డి జర్నలిజం చేసిన నాకు కూడా ఇంగ్లీష్ ఒక్కోసారి ఫ్లూయెంట్ గా రాదు. ఇంగ్లీష్ రానంత మాత్రమే మనం మేధావి. నువ్వు అద్భుతంగా తెలుగు మాట్లాడతావు, అద్భుతమైన వాక్చాతుర్యం ఉంది. కేసీఆర్ ని ఢీకొట్టడంలో నువ్వు ఫోకస్ గా పనిచేసినావనే నీకు పని చెప్పారు.